హాయ్ హలో వ్యూవర్స్, నమస్కారం. నా కథలను అంజనా స్టోరీ వరల్డ్ని మీరందరూ ఎంతో అద్భుతంగా ఆదరించారు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీకోసం సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీస్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలతో సరికొత్తగా వస్తున్న సుహానా స్టోరీ వరల్డ్ ఛానల్ని కూడా మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంజనా స్టోరీ వరల్డ్కి మీరు ఇచ్చిన సపోర్ట్ లవ్ నాకు ఎంతో కొండంత బలాన్ని ఇచ్చాయో, ఈ సుహానా స్టోరీ వరల్డ్కి కూడా మీరందరూ అలాగే లైక్స్, కామెంట్స్ మరియు సబ్స్క్రిప్షన్తో పాటు సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ సపోర్ట్ సుహానా స్టోరీ వరల్డ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మనసు దాటిని మాట. గోదావరి జిల్లాలోని అందమైన పల్లెటూరు రాజోలు. తెల్లవారుజామునే పక్షుల కిలకిల రావాలు, పచ్చని పొలాలు, చల్లని గోదావరి గాలి ఆ ఊరిని మరింత అందంగా మారుస్తాయి. ఆ ఊరి ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి ఊర్లో ఎంత గౌరవం ఉందో. ఆయన ఒకే ఒక్క కూతురు జాను అంటే అందరికీ అంతే ఇష్టం, కాస్త భయం కూడా. ఎందుకంటే జాను పల్లెటూరి పెంకితనం, గడసరితనంతో పాటు సిటీలో ఎంబీఏ చదివిన తెలివితేటలు కూడా ఉన్న అమ్మాయి. జాను, ఏమ్మా పొద్దున్నే ఎక్కడికి బయలుదేరావు అంది సుమిత్రమ్మ వంటింట్లో నుంచి కాఫీ కప్పు పట్టుకొని వస్తూ. ఏం లేదు అమ్మా, మన ఊరి చెరువు గట్టు దగ్గర పంచాయతీ రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయో చూసి వస్తాను. నాన్నగారికి ఒంట్లో బాలేదు కదా, ఆ కాంట్రాక్టర్ ఏమైనా తేడా చేస్తే ఊరుకునేది లేదు అంటూ లంగా ఓని సర్దుకొని తన పాత సైకిల్ ఎక్కి హుషారుగా బయలుదేరింది. జాను అదే సమయంలో రాజోలు మట్టిగట్ రోడ్ల మీద ఒక బ్రాండ్ న్యూ బ్లాక్ కలర్ ఆడి కార్ ఎంతో వేగంగా దూసుకుపోతుంది. కార్ లోపల ఏసీ ఫుల్గా ఆన్ చేసింది. లైట్గా ఇంగ్లీష్ మ్యూజిక్ ప్లే అవుతుంది. డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు రామ్. రామ్ హైదరాబాద్లోనే టాప్ ఐటీ కంపెనీకి సీఈఓ. లండన్లో చదువుకొని బిజినెస్ ప్రపంచంలో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి. ప్రతి విషయంలోని పర్ఫెక్ట్గా ఉండడం, టైం మెయింటెనెన్స్ రామ్కి ముఖ్యం. దానికి తోడు కాస్త ఈగో, ముక్కుసూటితనం ఎక్కువే. తన మేనమామ సత్యనారాయణ గారికి హార్ట్ అటాక్ వచ్చిందని తెలియడంతో ఇష్టం లేకపోయినా సిటీ లైఫ్ని వదిలేసి ఈ పల్లెటూరికి రావాల్సి వచ్చింది. అసలు ఈ రోడ్లేంటి, ఈ దుమ్మేంటి, ఇలాంటి ఊర్లలో మనుషులు ఎలా ఉంటారో ఏంటో అనుకుంటూ బ్లూటూత్లో బిజినెస్ కాల్ మాట్లాడుతున్నాడు రామ్. రామ్ ఫోన్ మాట్లాడుతూ రోడ్డు పక్కనే ఉన్న పొలాలను చూస్తూ ఒక షార్ప్ టర్నింగ్ దగ్గర కార్ తిప్పాడు. అదే సమయానికి జాను తన సైకిల్ పై అదే మలుపు తిరిగింది. ఎదురుగా అంత పెద్ద కారు వేగంగా రావడం చూసి జాను కంగారు పడలేదు, కానీ సైకిల్ని కంట్రోల్ చేయడానికి బ్రేక్ వేసింది. రామ్ కూడా ఒక్కసారిగా కంగారు పడి గట్టిగా బ్రేక్ తొక్కాడు. క్రీచ్ పెద్ద శబ్దంతో కార్ ఆగింది. ప్రమాదం అయితే తప్పింది, కానీ జాను సైకిల్ హ్యాండిల్ రామ్ కారు ఫ్రంట్ లైట్కి గట్టిగా తగిలింది. దానివల్ల ఆ కాస్ట్లీ కార్పై ఒక పొడవైన స్క్రాచ్ పడింది. రామ్కి ఒక్కసారిగా కోపం నరాలకి పాకింది. కార్ డోర్ తీసి ఎంతో గంభీరంగా బయటకు దిగాడు. బ్రాండెడ్ సన్ గ్లాసెస్ తీసి జాను వైపు కోపంగా చూశాడు. బ్లైండ్గా ఉన్నావా? అంత పెద్ద కారు వస్తుంటే కనిపించడం లేదా? రోడ్డు నీ జాగీర్ అనుకుంటున్నావా అంటూ ఇంగ్లీష్ ముక్కలు కలుపుతూ గట్టిగా అరిచాడు రామ్. జాను నెమ్మదిగా సైకిల్ దిగింది. ఆమె కళ్ళల్లో భయం అస్సలు లేదు. పైగా రామ్ అరిచిన విధానం ఆమెకు అస్సలు నచ్చలేదు. సైకిల్కి స్టాండ్ వేసి నడుముపై చెయ్యి వేసుకొని రామ్ ముందుకు వచ్చి నిలబడింది. ఓహో, సిటీ నుండి పెద్ద కారు వేసుకొని వస్తే లోకమంతా మీదే అనుకోవాలా ఏంటి బాబు? కారు కనిపిస్తుంది, కానీ మీ కంటికి ఇక్కడ మనుషులు, వాళ్ళు వచ్చే సైకిళ్ళు కనిపించడం లేదు అనుకుంటా. ఫోన్ చెవిలో పెట్టుకొని రోడ్డు మీద కాకుండా ఎక్కడో చూస్తూ డ్రైవింగ్
చెయ్యడం సిటీ రూలేమో కానీ మా ఊర్లో అది తప్పు అంది. జాను తన ముద్దుల గోదావరి యాసలో ఎంతో తిరుగు లేకుండా. రామ్ షాకయ్యాడు. తన కంపెనీలో వందల మంది ఎంప్లాయీస్ తన వాయిస్ వింటేనే వణికిపోతారు. అలాంటిది ఒక్క పల్లెటూరి పిల్లకు ఇంత ధైర్యమా? లుక్, నాతో వాదించకు. నీ సైకిల్ వల్ల నా కారు స్క్రాచ్ అయింది. ఈ కారు ఖరీదు ₹1,00,00,000. దీని రిపేర్‌కి ఎంత అవుతుందో నీకు ఐడియా అయినా ఉందా? అన్నాడు రామ్ తన ఈగోని ప్రదర్శిస్తూ. ₹1,00,00,000 కారైతే ఇంట్లో పెట్టుకోవాలి. కానీ మా ఊరి మట్టి రోడ్ల మీదకి ఎందుకు తేవడం? అయినా మీ కార్ స్క్రాచ్‌కి ఎంతవుతుందో మా నాన్నగారిని అడగండి, ఇస్తారు. అంతేకాని సిటీ నుండి వస్తే పెద్ద తోపు అనుకొని మా మీద అరవకండి అంటూ జాను అసలు తగ్గకుండా సమాధానం ఇచ్చింది. వాట్? ఎంత పొగరు నీకు? అని రామ్ అనేలోపే జాను సైకిల్ ఎక్కి, ఇక చాలు ఆపండి మీ సీటు సోది. టైం అవుతుంది, నేను వెళ్ళాలి అంటూ సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. రామ్ కోపంతో ఊగిపోతూ, ఎవరా పెంకి పిల్లకు అంత పొగరు? నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నన్ను ఇంతలా ఎదిరించింది. మళ్ళీ కనిపిస్తే చెప్తాను నీ సంగతి అనుకుంటూ కోపంగా కారెక్కి ప్రెసిడెంట్ గారి ఇంటివైపు వెళ్ళాడు. రామ్ కారు ప్రెసిడెంట్ సత్యనారాయణ గారి పెద్ద పెంకుటిల్లు ముందు ఆగింది. రామ్ కారు దిగి లోపలికి వెళ్ళాడు. హాల్‌లో బెడ్‌పై పడుకొని ఉన్న సత్యనారాయణ గారిని చూసి రామ్ దగ్గరికి వెళ్ళాడు. మావయ్య, ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు రామ్ ఎంతో మృదువుగా. రామ్, వచ్చావా నాన్నా? నిన్ను చూశాక నా సగం జబ్బు తగ్గిపోయిందిరా అన్నారు సత్యనారాయణ గారు రామ్ చేయి పట్టుకొని. అదే సమయానికి బయట సైకిల్ బెల్ శబ్దం వినిపించింది. రామ్ వెనక్కి తిరిగి చూసేసరికి గుమ్మం లోపలికి కాఫీ కప్పుల ట్రే పట్టుకొని ఒక అమ్మాయి అడుగుపెట్టింది. రామ్, ఆ అమ్మాయి ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరు కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ఎదురుగా ఉన్నది మరెవరో కాదు, ఇందాక రోడ్డు మీద రామ్ కార్‌ని గీకేసి అతనికి క్లాస్ పీకిన అదే జాను. రామ్ మనసులో ఇదా మావయ్య కూతురు అని షాకయ్యాడు. జాను కూడా అమ్మో, ఈ సిటీ ఈగోగాడు మా అత్తయ్య కొడుకా అని మనసులో అనుకుంది. సత్యనారాయణ గారు నవ్వుతూ, రామ్, ఇది నా కూతురు జాను అని పిలుస్తాం. జాను, ఇతనే నీ అత్తయ్య కొడుకు రామ్, నీ కాబోయే భర్త అని పరిచయం చేశారు. ఆ మాట వినగానే రామ్ జానుల గుండెల్లో ఒక్కసారిగా బాంబులు పేలినట్లు అయింది. ఇద్దరూ ఒకరినొకరు కోపంగా విచిత్రంగా చూసుకున్నారు. రామ్ మనసులో, నేను ఈ పల్లెటూరు పెంకి పిల్లని పెళ్లి చేసుకోవాలా, నెవ్వర్ అనుకుంటే, జాను మనసులో, ఈ పొగరుబోతుని సిటీ బాబుని నేను అస్సలు చేసుకోను అని డిసైడ్ అయిపోయారు. సత్యనారాయణ గారు ఆ మాట చెప్పగానే ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. జాను చేతిలోని కాఫీ కప్పులు చిన్నగా వణకడం గమనించిన రామ్ ఆమె వైపు చూసి పెదవులపై ఒక వెటకారపు నవ్వు చిందించాడు. మావయ్య, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో, మేం బయట కూర్చుంటాం అని రామ్ గంభీరంగా హాల్లోకి నడిచాడు. జానీ కాఫీ ట్రేని అక్కడ పెట్టి కోపంతో ఊగిపోతూ రామ్ వెనుకనే హాల్లోకి వచ్చింది. హాల్లో సోఫాలోని రామ్ ఎంతో స్టైల్‌గా కాలుపై కాలు వేసుకొని కూర్చున్నాడు. ఏవండీ సిటీ బాబుగారు, ఇందాక రోడ్డు మీద నా సైకిల్ తగిలిందని అంతలా ఎగిరెగిరి పడ్డారు కదా! ఇప్పుడు మా నాన్నగారు మిమ్మల్ని నాకు మొగుడుగా చూపిస్తుంటే నోరు పెగలడం లేదేంటి? అంది జాను నడుముపై చేయి వేసుకొని తన గోదావరి గడుసరితనాన్ని చూపిస్తూ. రామ్ తన చేతి గడియారాన్ని చూసుకుంటూ నెమ్మదిగా కళ్ళు పైకెత్తాడు. లుక్ మిస్ జాహ్నవి, నా సైలెంట్‌ని నీ అడ్వాంటేజ్‌గా తీసుకోకు. మావయ్య గారికి ఒంట్లో బాలేదు కాబట్టి అక్కడ మాట్లాడలేదు. అసలు నీలాంటి పల్లెటూరి పెంకి పిల్లని రోడ్డు మీద ఎలా వెళ్ళాలో తెలియని అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? నా రేంజ్ ఏంటి? నీ రేంజ్ ఏంటి?
దిస్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నాడు తన ఈగోని పూర్తిగా బయటపెడుతూ. రేంజ్ అనే మాట వినగానే జానుకి ఒళ్ళు మండిపోయింది. రేంజ్ ఎంత పెద్ద మాట అనేసారండి బాబు! ఏవండి, సిటీలో 4 బిల్డింగ్లు, ఒక ఏసీ కారు ఉంటే పెద్ద రేంజ్ అయిపోతుందా? మనుషులకి ఇచ్చే మర్యాద తెలియని మీలాంటి వాళ్ళకి అసలు రేంజ్ గురించి మాట్లాడే హక్కు ఉందా? అయినా మీరేదో నన్ను తిరస్కరిస్తున్నట్టు బిల్డప్ ఇవ్వకండి. మీలాంటి పొగరుబోతుని పెళ్లి చేసుకోవడానికి నేను కూడా అస్సలు సిద్ధంగా లేను అంది జాను అంతే గట్టిగా. రామ్ సోఫాలోంచి చటుక్కున లేచి నిలబడ్డాడు. జానుకి చాలా దగ్గరగా వచ్చి ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, ఓహో, అంత విశ్వాసమా? సరే అయితే నాదొక ఛాలెంజ్. మావయ్య గారి సంతోషం కోసం నేను ఈ పెళ్లికి నో అని చెప్పను. కానీ నువ్వే మనస్ఫూర్తిగా ఈ పెళ్లి వద్దని మావయ్య గారికి చెప్పేలా చేస్తాను. నీ పల్లెటూరి పెంకితనం నా సిటీ ఈగో ముందు ఎంత చిన్నదో నీకే అర్థమయ్యేలా చేస్తా అన్నాడు రామ్ సవాల్ విసురుతో. జాను కూడా అసలు తగ్గలేదు. ఆమె కూడా అతని కళ్ళల్లోకి చూస్తూ, నేను రాజుల ప్రెసిడెంట్ కూతురినండి. మీ సవాల్ నేను స్వీకరిస్తున్నాను. మా నాన్నగారి ఆరోగ్యం పాడవకుండా మీరే ఈ పెళ్లి వద్దని వెనక్కి తగ్గేలా నేను చేయకపోతే నా పేరు జాహ్నవి కాదు అంది సవాల్గా. రామ్ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. కానీ జాను మాటలు అతని మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. మరోవైపు జాను కూడా రామ్ అన్న పల్లెటూరు పిల్ల అనే మాటను జీర్ణించుకోలేకపోతుంది. కానీ విధి ఆట వేరుగా ఉంది. అదే రోజు రాత్రి సత్యనారాయణ గారి ఆరోగ్యం మళ్ళీ క్షీణించింది. ఊరి డాక్టర్ వచ్చి పరీక్షించి, సత్యనారాయణ గారు, మీ మనసులో ఏదో పెద్ద ఆరాటం ఉంది. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పారు. సత్యనారాయణ గారు రామ్ తల్లి చేయి పట్టుకొని కన్నీళ్లతో, చెల్లమ్మ, నేనెప్పుడు కన్ను మూస్తానో తెలియదు. నా కూతురిని నీ కొడుకు చేతిలో పెడితేనే నా ప్రాణం ప్రశాంతంగా పోతుంది. ఈ కార్తీక మాసంలోనే వీళ్ళ పెళ్లి జరిగిపోవాలి అని అడిగారు. రాజేశ్వరి వెంటనే రామ్ని పిలిచి, రామ్, నీకు మీ మావయ్య గారి ప్రాణం ముఖ్యం అనుకుంటే ఈ పెళ్లికి ఒప్పుకో. నా మాట జవదాటకు అంది ఆర్డర్ వేస్తూ. రామ్ జాను వైపు చూశాడు. జాను కూడా కన్నీళ్లతో తన తండ్రిని చూస్తుంది. ఇద్దరి మధ్య సవాల్ అలానే ఉంది. కానీ పరిస్థితులు ఇద్దరిని లొంగతీశాయి. రామ్ నెమ్మదిగా తల పైకెత్తి చిన్నగా తల ఊపాడు. సరే మావయ్య, నువ్వు అడిగినట్టే ఈ పెళ్లి జరుగుతుంది అన్నాడు. ఉండిపోయింది. రాజోలి గ్రామంలోని కోదండరామస్వామి ఆలయం కళ్యాణి శోభితతో మెరిసిపోతుంది. ఊరంతా పందిళ్లు వేసి ప్రెసిడెంట్ గారి కూతురి పెళ్లిని ఒక పండగలా జరుపుతున్నారు. కానీ ఆ పెళ్లి వేడుకల అందరి ముఖాల్లో ఉన్న సంతోషం పెళ్లిపీటల మీద కూర్చున్న రామ్ జానుల ముఖాల్లో మాత్రం అస్సలు లేదు. రామ్ పట్టు వస్త్రాలు కట్టుకుని పెళ్లిపీటలపై కూర్చున్నాడు. అతని మనసంతా అసంతృప్తి, ఈగోతో నిండుంది. కేవలం మావయ్య గారి ప్రాణం కోసం, అమ్మ మాట కోసం ఈ పల్లెటూరు పిల్లకు నా జీవితంలో స్థానం ఇస్తున్నాను. కానీ నా మనసు ఎప్పటికీ ఈమెకు చోటు లేదు అనుకుంటూ గంభీరంగా కూర్చున్నాడు. అంతలోనే పెళ్లి కూతురు అలంకరణలో జాను పీటల మీదకు వచ్చింది. కాంచీవరం పట్టు చీర, ఒంటి నిండా నగలతో జాను దేవకన్యలా మెరిసిపోతుంది. కానీ ఆమె కళ్ళల్లో తండ్రి ఆరోగ్యం గురించిన దిగులు, రామ్ తనను తక్కువ చేసి మాట్లాడినందుకు పగ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పురోహితులు మంత్రాలు చదువుతుండగా జీలకర్ర బెల్లం పెట్టే సమయం వచ్చింది. రామ్ జాను తలపై జీలకర్ర బెల్లం పెడుతూ ఆమెకు మాత్రమే వినిపించేలా చాలా తక్కువ వాయిస్లో, కంగ్రాచులేషన్స్ మిస్ జాహ్నవి, అనుకున్నట్టే, నన్ను పెళ్లిపీటల దాకా లాగావు. కానీ గుర్తుంచుకో, ఈ పెళ్లితో నా సవాలు ముగిసిపోలేదు, ఇప్పుడే మొదలైంది. నా సిటీ లైఫ్లో నువ్వు ఎలా ఎమడగలవో నేను చూస్తాను అన్నాడు వెటకారంగా నవ్వుతూ.
జానకి కూడా రామ్ తలపై జీలకర్ర, బెల్లం గట్టిగా నొక్కి పెడుతూ తన గోదావరి యాసలో నెమ్మదిగా సమాధానం ఇచ్చింది. నేనేం మిమ్మల్ని లాగలేదండి సిటీ బాబుగారు. మా నాన్నగారి ప్రాణం కోసం నేను పెద్ద మనసు చేసుకొని మిమ్మల్ని మొగుడుగా ఒప్పుకుంటున్నాను. ఈ 3 ముళ్ళు పడుతున్నాయో కానీ మీ పొగరుని ఈ పల్లెటూరి పిల్ల ఎలా దించుతుందో లగేజ్ సర్దుకొని మీ సిటీకి వచ్చాక చూపిస్తా. రెడీగా ఉండండి అంది కళ్ళల్లో కత్తులు దూస్తూ. పురోహితులు ముహూర్తానికి 3 ముళ్ళు వేయించారు. రామ్ జాను మెడలో 3 ముళ్ళు వేశాడు. అగ్ని సాక్షిగా, ఊరి జనం సాక్షిగా రామ్ జానులో ఒక్కటయ్యారు. కానీ వారి మనసులు మాత్రం ఇంకా 20 మైళ్ళ దూరంలోనే ఉన్నాయి. పెళ్లి ముగిసిన మరుసటి రోజే సత్యనారాయణ గారి ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో రామ్ కుటుంబం జానుని తీసుకొని హైదరాబాద్ బయలుదేరింది. జాను కళ్ళల్లో నీళ్లతో తన పుట్టిన ఊరిని, తండ్రిని విడిచి రామ్ కారెక్కింది. కార్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో హైదరాబాద్ హైవేపై దూసుకుపోతుంది. కారు వెనుక సిటీ సీట్లో రామ్ తల్లి రాజేశ్వరి గారు కూర్చోగా, ముందు సీట్లో రామ్ పక్కన జాను కూర్చుంది. కారు లోపలి ఏసీ చలికి జాను కాస్త ఇబ్బంది పడుతూ కిటికీ గ్లాస్ కిందకి దించడానికి ప్రయత్నించింది. అది గమనించిన రామ్ వెంటనే సెంట్రల్ లాక్ బటన్ నొక్కి గ్లాస్ లాక్ చేసేశాడు. ఏమండి, కాస్త కిటికీ తీయండి, ఊపిరి ఆడటం లేదు అంది జాను కాస్త అసహనంగా. రామ్ స్టీరింగ్ తిప్పుతూ, దిస్ ఈజ్ ఆన్ ఆటోమేటిక్ ఏసీ కార్ జాను, పల్లెటూరి సైకిల్ కాదు, నచ్చినప్పుడు గాలి పీల్చుకోవడానికి సిటీకి వెళ్తున్నాం. ఆ కార్ అద్దాలు దించితే బయట ఉన్న డస్ట్ అంత లోపలికి వస్తుంది. కాస్త ఆ పల్లెటూరు అలవాట్లు మార్చుకో అన్నాడు కావాలనే రాజేశ్వరి వినకుండా తక్కువ వాయిస్లో. జానీకి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఏసీ రిమోట్ ఎక్కడుందో వెతికి రామ్ వైపు చూస్తూ ఏసీని పూర్తిగా ఆఫ్ చేసేసింది. వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాడు రామ్ షాక్ అవుతూ. సిటీ బాబుగారు, మీ ఏసీ కార్కి దుమ్ము పడితే కడిగేసుకోవచ్చు, కానీ నా పల్లెటూరు ఊపిరికి ఇబ్బంది అయితే మీ కారు కంటే ఎక్కువే ఖర్చు అవుతుంది. అయినా పెళ్ళైన మొదటి రోజే పెళ్ళాన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే మీ సిటీ సంస్కారం ఇదేనేమో అంది జాను అంతే గంభీరంగా. వెనుక సీట్లో ఉన్న రాజేశ్వరి, ఏమైంది రామ్, ఎందుకు ఏసీ ఆఫ్ చేస్తావు అని అడిగింది. రామ్ జాను వైపు కోపంగా చూస్తూ, ఏం లేదు మమ్మీ, జానుకి చలిగా ఉందంట, అందుకే ఆఫ్ చేశాను అంటూ గొంతు నొక్కుకున్నాడు. జాను మనసులోనే నవ్వుకుంటూ, మొదటి దెబ్బ నాదే, చూద్దాం సిటీకి వెళ్ళాక ఏం చేస్తావో అనుకుంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న రామ్ లగ్జరీ విల్లా ముందు కార్ ఆగింది. ఇల్లంతా అత్యంత ఆధునిక సాంకేతికతతో, ఫారిన్ ఫర్నిచర్తో ఒక ప్యాలెస్లా మెరిసిపోతుంది. జాను కాలు పడుతుండగానే ఇంట్లోని సెన్సార్ లైట్లు వాటంతట అవే ఆన్ అయ్యాయి. జాను ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోలేదు సరికదా, కనీసం ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టలేదు. అది చూసి రామ్ ఈగో మళ్ళీ హర్ట్ అయింది. ఏంటి జాను, ఇల్లు చూసి మైండ్ బ్లాక్ అయిందా? మీ ఊరి ప్రెసిడెంట్ ఇల్లు కూడా నా హాల్ అంత ఉండదు కదా అన్నాడు రామ్ కాఫీ కప్ అందుకుంటూ వెటకారంగా. జాను నవ్వుతూ తన చేతి గడియారాన్ని చూసింది. ఇల్లు పెద్దదేనండి సిటీ బాబు గారు, కానీ లోపల ఉన్న మనసులు మాత్రం మా ఊరి సందుల కంటే చాలా ఇరుకుగా ఉన్నట్లున్నాయి. ఇల్లు ఎంత పెద్దదైతే ఏం లాభం, గోదావరి లాంటి చల్లని మనసు లేనప్పుడు అంది జాను తన శైలిలో కౌంటర్ ఇస్తూ. రాజ్ భవన్ లాంటి ఆ ఇంట్లో రామ్ తల్లి రాజేశ్వరి జానుకి హారతిచ్చి లోపలికి ఆహ్వానించింది. జాను, ఇది నీ ఇల్లమ్మా, నీకు నచ్చినట్టుగా ఉండు. రామ్, జానుని తన రూమ్ తీసుకుని వెళ్ళు అంది రామ్. తన రూంలోకి జానుని తీసుకుని వెళ్ళాడు. ఆ గది కూడా చాలా పెద్దదిగా, మధ్యలో కింగ్ సైజ్ బెడ్ ఉంది. లోపలికి రాగానే రామ్ తన కోటు విప్పి సోఫాపై పడేసి జాను వైపు గంభీరంగా తిరిగాడు.
లుక్ జాను, ఇక్కడ సిటీలో నాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూమ్ నాది. నా పద్ధతిలోనే ఉండాలి. నువ్వు పల్లెటూరి పిల్లిలా నా వస్తువులను ముట్టుకోవడం నాకు నచ్చదు. నువ్వు ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి. అంతే తప్ప నీ పల్లెటూరి పద్ధతులు ఇక్కడ చూపిస్తే నేను సహించను అన్నాడు రామ్ రూల్స్ పీకుతూ. జాను తన లగేజ్ బ్యాగ్‌ను మంచం మీద పెట్టి జిప్ ఓపెన్ చేస్తూ చాలా కూల్‌గా సమాధానం చెప్పింది. రూల్సా? నాకా? ఏవండీ రామ్ గారు, ఒక విషయం క్లియర్‌గా చెప్తా వినండి. నేను మీ మావయ్య కూతురిని. అంతేకానీ మీ కంపెనీలో జీతం తీసుకునే ఎంప్లాయీని కాదు. మీ రూల్స్ వినడానికి మీ రూమ్ ఎంత మీకో నాన్నగారు 3 ముళ్ళు వేయించి పంపించాక ఇందులో సగం హక్కు నాది కూడా. నేను నా పద్ధతిలోనే ఉంటాను. మీకు నచ్చకపోతే మీ కాస్ట్‌లీ ఆడి కార్‌లో వెళ్లి ఆఫీస్ సోఫాలో పడుకోండి అంది జాను అస్సలు తగ్గకుండా. రామ్ కోపంతో ఊగిపోతూ, నువ్వు నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు జాను. రేపు మా ఫ్రెండ్స్ అందరికీ నా మ్యారేజ్ రిసెప్షన్ పార్టీ ఇస్తున్నాను. అక్కడికి టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్ వస్తారు. నువ్వు ఇలా లంగా ఓణి కట్టుకొని వస్తే నా పరువు పోతుంది. కాబట్టి రేపు నువ్వు మోడర్న్ డ్రెస్ వేసుకోవాలి. ఇది నా ఆర్డర్ అన్నాడు గట్టిగా. జాను రామ్ కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో ఒక సరికొత్త మెరుపు కనిపించింది. సరే, మీ రిసెప్షన్ పార్టీకి నేను ఎలా రావాలో మీరే డిసైడ్ చేయండి. కానీ అక్కడ ఏం జరుగుతుందో మీరే చూస్తారు. మీ ఫ్రెండ్స్ ముందు నా పల్లెటూరితనం ఏంటో, మీ రేంజ్ ఏంటో రేపు తేలిపోతుంది అంది జాను నవ్వుతూ. రామ్ మనసులో, రేపు పార్టీలో నా ఫ్రెండ్స్ ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఈ పల్లెటూరు పిల్ల నోరు మూసుకొని కూర్చోవాల్సిందే. అప్పుడు నా పవరేంటో తెలుస్తుంది అని నవ్వుకున్నాడు. కానీ రామ్‌కి తెలియని విషయం ఏంటంటే జాను కేవలం పల్లెటూరి పిల్ల కాదు. సిటీలోనే టాప్ కాలేజీలో ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. హైదరాబాద్‌లోని ఒక లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ హాల్ అంతా కలర్‌ఫుల్ లైట్‌లతో మెరిసిపోతుంది. రామ్ బిజినెస్ ఫర్నిచర్స్ క్లాస్‌మేట్స్ సిటీస్ హై సొసైటీ సర్కిల్ అంతా అక్కడ ఉన్నారు. రామ్ బ్లాక్ కలర్ టక్సెడో సూట్ వేసుకొని, చేతిలో డ్రింక్ గ్లాస్ పెట్టుకొని తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నాడు. ఏంటి రామ్, సడెన్‌గా పల్లెటూరులో పెళ్లి చేసుకున్నావంట? నీ టేస్ట్‌కి ఆ అమ్మాయి మ్యాచ్ అవుతుందా? అసలు మన సర్కిల్‌లో తను ఎలా మేనేజ్ చేస్తుంది అని రామ్ ఫ్రెండ్ విక్రమ్ నవ్వుతూ అడిగేశాడు. రామ్ కాస్త ఈగోతో, తను విలేజ్ అమ్మాయే విక్రమ్. బట్ ఇట్స్ ఓకే. నా స్టేటస్‌కి తగ్గట్టు ఈరోజు తను మోడర్న్‌గా రెడీ అవ్వమని చెప్పాను. చూద్దాం ఎలా రెడీ అయ్యి వస్తుందో అన్నాడు గర్వంగా. అంతలోనే హాల్ ఎంట్రన్స్ వైపు అందరి చూపులు తిరిగాయి. జాను లోపలికి అడుగుపెట్టింది. రామ్ ఆమెను చూడగానే అతని చేతిలోని గ్లాస్ కింద పడినంత పనైంది. రామ్ జానుకి ఒక వెస్ట్రన్ మోడర్న్ లాంగ్ గౌన్ కొనిపించాడు. జాను ఆ డ్రెస్ వేసుకుంది. కానీ దాన్ని ఎంతో హుందాగా, రాయల్‌గా క్యారీ చేసింది. ఆమె హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్ చూస్తే సిటీ మోడల్స్‌కి కూడా ఆమె ముందు సరిపోరు అన్నట్టుగా ఉంది. పల్లెటూరి పెంకి పిల్ల ఒక్కసారిగా మహారాణిలా కనిపిస్తుంది అందరికి. రామ్ నమ్మలేనట్టు జాను దగ్గరికి వచ్చాడు. జాను, నువ్వేనా ఇది? డ్రెస్ చాలా బాగా సూట్ అయింది. కానీ సైలెంట్‌గా ఉండు. ఎవరితోని ఎక్కువ మాట్లాడకు. నీ విలేజ్ యాస బయటపడితే నా పరువు పోతుంది అన్నాడు మెల్లగా. ఆమె చెవిలో గుసగుసలాడుతూ జాను పెదవులపై ఒక చిన్న వెటకారపు నవ్వు చిందించింది. నీ పరువు గురించి మీరేం కంగారు పడకండి సిటీ బాబు. నేను చూసుకుంటానుగా అంది. రామ్ జానుని తన ఫ్రెండ్స్ గ్రూప్ దగ్గరికి తీసుకెళ్ళాడు. విక్రమ్, శ్వేత అనే ఇద్దరు ఫ్రెండ్స్ జానుని కాస్త తక్కువ చేసి మాట్లాడాలని ప్లాన్ చేశారు. హాయ్ జాను, రామ్ మీ గురించి చాలా బాగా చెప్పాడు. విలేజ్ నుండి ఒక్కసారిగా ఇంత పెద్ద సిటీ లైఫ్, ఇలాంటి లగ్జరీ పార్టీస్ అంటే మీకు కాస్త అన్‌కంఫర్టబుల్‌గా, ఇబ్బందిగా ఉంటుంది కదా! పైగా అందరూ ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే మీకు బోర్ కొడుతుందేమో అంది శ్వేత కావాలనే నవ్వుతూ. రామ్ జాను వైపు చూశాడు. ఆమె ఏం మాట్లాడుతుందో అని.
అతని గుండెలో కాస్త టెన్షన్ మొదలైంది. జాను తన చేతిలో ఉన్న గ్లాసుని నెమ్మదిగా దింపుతూ ఎంతో క్లాసిక్ బ్రిటిష్ యాక్సెంట్ లో మాట్లాడటం మొదలుపెట్టింది. Oh, absolutely not, Sweta. In fact, living in a secret countryside makes you appreciate true elegance, unlike the superficial hostel of the city. And as far as English is considered, I didn't just learn it to show off at party. I hold a gold medal in MBA from one of the top business schools in the city. So keeping with you this conversation barely challenge for me cheese. జానీ నోటి వెంట అంతటి పర్ఫెక్ట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఆ కాన్ఫిడెన్స్ చూసిన శ్వేత విక్రమ్లు ముఖాలు ఒక్కసారిగా మాడిపోయాయి. రామ్ మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. నోరు తెరిచి జాను వైపు చూస్తూ ఉండిపోయాడు. తన కంపెనీలో ఉన్న ఫారిన్ క్లయింట్స్ కంటే జాను కూడా ఇంగ్లీష్ ఎంతో ప్రొఫెషనల్గా ఉంది. ఏంటి రామ్, నీ వైఫ్ గోల్డ్ మెడలిస్టా? మాకు నిజంగా చెప్పనే లేదు. తను నిజంగా టాలెంటెడ్ అంటే మిగతా బిజినెస్ క్లయింట్స్ జానుని అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టారు. రిసెప్షన్ ముగిసి ఇద్దరూ ఇంటికి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. రామ్ సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. అతని ఈగో పూర్తిగా దెబ్బతింది. జాను, నువ్వు నన్ను అందరి ముందు చీట్ చేశావు. నీకంత బాగా ఇంగ్లీష్ వచ్చు. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అని నాకెందుకు చెప్పలేదు అన్నాడు రామ్ కోపంగా కారు వేగం పెంచుతూ. జాను కిటికీలో నుంచి బయటకు సిటీ లైట్లను చూస్తూ నవ్వింది. చెప్పడానికి మీరెక్కడ టైం ఇచ్చారండి రామ్ గారు. మొదటి రోజే నన్ను పల్లెటూరు పిల్ల అని ఫిక్స్ అయిపోయి మీ రేంజ్ గురించి లెక్చర్లు దంచారు కదా. అయినా భాష అనేది చదువుని చూపిస్తుంది కానీ మనుషుల సంస్కారాన్ని కాదు. ఈరోజు మీ ఫ్రెండ్స్ ముందు మీ పరువు కాపాడింది నా పల్లెటూరితనం కాదు, అదే పల్లెటూరు పిల్ల చదువుకున్న చదువు అంది జాను గంభీరంగా. రామ్ స్టీరింగ్ని గట్టిగా పట్టుకున్నాడు. ఈ పల్లెటూరి పిల్లను లొంగతీయడం అంత సులువు కాదని అతనికి అర్థమైంది. మరుసటి రోజు ఉదయం రామ్ హాల్లోకి వచ్చేసరికి జాను ఎంతో ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుతూ బిజినెస్ న్యూస్ పేపర్ చదువుతుంది. రిసెప్షన్ పార్టీలో తను తిన్న దెబ్బను రామ్ ఇంకా మర్చిపోలేదు. ఎలాగైనా జాను అహంకారాన్ని దించి తనే పైచేయి సాధించాలని రాత్రంతా ఆలోచించి ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. రామ్ సూట్ సర్దుకొని జాను ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఏంటి జాను, పొద్దున్నే పేపర్ తిరిగేస్తున్నావు? నిన్న రాత్రి నా ఫ్రెండ్స్ ముందు ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి గోల్డ్ మెడల్ ఉందని బిల్డప్ ఇచ్చావు కదా. మరి నిజంగానే నీకు అంత టాలెంట్ ఉంటే నా ఆఫీస్లో వర్క్ చేసి నీ సత్తా నిరూపించుకోగలవా అని సవాల్ విసిరాడు. జాను పేపర్ పక్కన పెట్టి రామ్ వైపు చూసి నవ్వింది. ఓహో, ఈగో గారు మళ్ళీ కొత్త రూటు వెతుక్కున్నారన్నమాట. ఆఫీసు వర్క్ అంటే మీ కంపెనీలో నాకు ఉద్యోగం ఇస్తున్నారా ఏంటి అంది ఆట పట్టిస్తూ. ఉద్యోగం కాదు జాను, నా కంపెనీలో మోస్ట్ ఛాలెంజింగ్ పొజిషన్. నా పర్సనల్ అసిస్టెంట్ పిఏ పోస్ట్ ఖాళీగా ఉంది. నా టైమింగ్స్, నా ఆర్డర్స్ అందుకోవడం చాలా కష్టం. ఒకవేళ నువ్వు అక్కడ 1 వీక్ తట్టుకొని నిలబడితే నువ్వు గెలిచినట్టు. నేను నీ రూల్స్ వింటాను, లేదంటే నువ్వు నా రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. డీల్ ఓకేనా అన్నాడు రామ్ గర్వంగా. జాను కాఫీ కప్పు కింద పెట్టి లేచి నిలబడింది. రాజోలు ప్రెసిడెంట్ కూతురు ఏనాడు సవాళ్లకు వెనకడుగు వేయలేదండి. రామ్ గారు, మీ పర్సనల్ అసిస్టెంట్గా రేపటి నుండే జాయిన్ అవుతున్నాను. మీ సిటీ ఈగో బిజినెస్ రూమ్లో ఎలా నడుస్తుందో నేను కూడా చూస్తాను అంది కళ్ళల్లో నమ్మకంతో. మరుసటి రోజు ఉదయం కరెక్ట్గా 9 గంటలకి రామ్ ఆఫీస్ బిల్డింగ్లోకి జాను అడుగుపెట్టింది. ఈసారి ఆమె ఫార్మల్ కాటన్ శారీ కట్టుకొని చేతిలో ఫైల్స్ పెట్టుకొని ఎంతో ప్రొఫెషనల్గా వచ్చింది. రామ్ తన క్యాబిన్లో కూర్చొని వాచి చూసుకుంటున్నాడు. జాను లోపలికి రాగానే, జాను, యు ఆర్ 2 minutes లేట్. నా ఆఫీస్లో 1 minute లేట్ అయినా నేను సహించను.
అన్నాడు కావాలనే గంభీరంగా మొహం పెట్టి. 2 మినిట్స్ లేట్ కాదు రామ్ గారు. మీ ఆఫీస్ బయోమెట్రిక్ సిస్టమ్ నా డీటెయిల్స్ రికార్డ్ చేయడానికి 2 నిమిషాలు పట్టింది. ఆ సిస్టమ్ సరిగ్గా వర్క్ అయ్యేలా చూడాల్సింది సీఈఓ గారే కదా అంది జాను అంతే కూల్గా కౌంటర్ ఇస్తూ. రామ్ గొంతుకు సర్దుకొని టేబుల్ మీద ఉన్న ఒక పెద్ద ఫైళ్ళ కట్టను చూపిస్తూ, ఓకే సోది ఆపి ఈ ఫైల్స్ చూడు. మధ్యాహ్నం 1 గంటకి లండన్ నుండి వచ్చే టాప్ క్లయింట్స్ జాన్సన్తో మనకి మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ప్రెజెంటేషన్ ఫైల్స్ అన్నీ నువ్వే రెడీ చేయాలి. ఒక్క మిస్టేక్ జరిగిన క్లయింట్ వెళ్ళిపోతాడు అన్నాడు జానుని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో. నిజానికి ఆ ఫైల్స్ అన్నీ చాలా కాంప్లికేటెడ్ బిజినెస్ డేటాతో ఉన్నాయి. ఎవరైనా సరే ఆ ప్రెజెంటేషన్ చేయడానికి కనీసం 2 రోజులు పడుతుంది. కానీ జాను అస్సలు కంగారు పడకుండా సరే సార్ అంటూ ఆ ఫైల్స్ తీసుకొని తన డెస్క్ వైపు వెళ్ళింది. మధ్యాహ్నం 1 గంట అయింది. లండన్ క్లయింట్స్ మిస్టర్ జాన్సన్ తన టీంతో కలిసి కాన్ఫరెన్స్ హాల్లో వచ్చారు. రామ్ కూడా కోటు సర్దుకొని ఎంతో ప్రెస్టీజ్గా కూర్చున్నాడు. తన ప్రెజెంటేషన్ స్క్రీన్ ముందు నిలబడింది. రామ్ మనసులో ఇప్పుడు జాను తడబడుతుంది. అప్పుడు క్లయింట్ ముందు నేనే ప్రాజెక్టు హ్యాండిల్ చేసి జానుకి బిజినెస్ అంటే ఏంటో చూపిస్తాను అని ప్లాన్ చేసుకున్నాడు. కానీ జాన్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయగానే హాల్లో ఉన్న వాళ్ళందరి మైండ్స్ బ్లాక్ అయ్యాయి. జాను కేవలం బిజినెస్ డేటా మాత్రమే కాదు, లండన్ కంపెనీల మార్కెట్ స్ట్రాటజీని, గోదావరి జిల్లా ఆర్గానిక్ బిజినెస్ని మోడల్తో లింక్ చేస్తూ సరికొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వివరించింది. ఆమె ప్రెజెంటేషన్ స్కిల్స్ ఆ కాన్ఫిడెన్స్ చూసి మిస్టర్ జాన్సన్ సీట్లో నుంచి లేచి నిలబడ్డాడు. ఎక్సలెంట్, ఇన్క్రెడిబుల్ వర్క్ మిస్ జాహ్నవి. మీ ప్లాన్ మాకు చాలా నచ్చింది. రామ్, నీ కంపెనీలో ఇంత గొప్ప టాలెంటెడ్ పర్సనల్ అసిస్టెంట్లు ఉన్నందుకు నువ్వు చాలా లక్కీ. డీల్ ఓకే, మేం సైన్ చేస్తున్నాం అన్నాడు జాన్సన్ ఎంతో సంతోషంగా రామ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ. రామ్ నవ్వుతూ క్లయింట్కి థ్యాంక్స్ చెప్పాడు. కానీ లోపల మాత్రం అతని ఈగో మళ్ళీ ముక్కలైంది. తన పర్సనల్ అసిస్టెంట్గా జాను తనకంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. క్లయింట్స్ అందరూ వెళ్ళిపోయాక కాన్ఫరెన్స్ హాల్లో రామ్ జాను ఇద్దరే మిగిలారు. రామ్ కోపంతో ఆశ్చర్యంతో జాను వైపు చూస్తూ దగ్గరకు వచ్చాడు. జాను, నువ్వు పల్లెటూరు పిల్లవి కాదు, ఒక మాయల మారివి. అసలు ఆ లండన్ ప్రాజెక్ట్కి మన ఊరి బిజినెస్ ఐడియాని ఎలా మిక్స్ చేసావు? అంత తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అయ్యావు అన్నాడు ఆమె చాలా దగ్గరగా వస్తూ. జాను కాన్ఫరెన్స్ టేబుల్కి ఆనుకొని నిలబడి చేతులు కట్టుకొని రామ్ కళ్ళలోకి చూసింది. రామ్ గారు, పల్లెటూరు వాళ్ళకి కేవలం పంటలు పండించడమే కాదు, ఆ పంటని ప్రపంచ మార్కెట్లో ఎలా అమ్మాలో కూడా తెలుసు. మీరు నన్ను ఆఫీస్ సీట్లో కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ నేను మీ కంపెనీకి 100 కోట్ల ప్రాజెక్టే తెచ్చిపెట్టాను. ఇప్పుడు చెప్పండి, మీ సవాల్లో ఎవరు గెలిచారు అంది జాను ఎంతో గర్వంగా. ఆమె ముఖం రామ్ ముఖానికి కేవలం అంగుళాల దూరంలోనే ఉంది. రామ్ ఆమె పెదవులపై ఉన్న విజయపు చిరునవ్వుని, ఆమె కళ్ళల్లో ఉన్న పెంకితనాన్ని చూస్తూ ఒక్క నిమిషం తన కోపాన్ని మర్చిపోయాడు. జాను అందం, తెలివితేటలు అతని మనసుని ఎక్కడికో మెలిపెట్టాయి. నువ్వు గెలిచావు జాను, కానీ ఈ సీఈఓని లొంగ తీసుకోవడం అంత సులువు కాదు అంటూ రామ్ జానుకి మరింత దగ్గరగా జరిగాడు. ఆఫీసులో 100 కోట్ల డీల్ సక్సెస్ అయిన ఆనందంలో స్టాఫ్ అంతా జానుని అభినందిస్తుంటే రామ్ మాత్రం తన క్యాబిన్లోనే ఒంటరిగా కూర్చొని ఆలోచనలలో పడ్డాడు. జానుని ఒక సాదా సీదా పల్లెటూరు పిల్ల అనుకొని తక్కువ అంచనా వేసినందుకు, ప్రతి విషయంలోని ఆమె తన ఈగోకి గట్టి దెబ్బ కొడుతున్నందుకు అతనికి ఒకవైపు కోపంగా ఉన్న మరోవైపు ఆమెపై తెలియని ఒక గౌరవం, ఆకర్షణ మొదలయ్యాయి. ఆ రోజు రాత్రి 8 గంటలు అవుతుండగా
ఒక్కసారిగా హైదరాబాద్‌లోని దట్టమైన మేఘాలు కమ్మి ఉరుములు, మెరుపులతో గట్టిగా వర్షం పడటం మొదలయింది. ఆఫీసు బిల్డింగ్‌లో స్టాఫ్ అంతా అప్పటికే ఇళ్లకు బయలుదేరిపోయారు. రామ్ తన ల్యాప్‌టాప్ ప్యాక్ చేసుకొని బయట వచ్చేసరికి జాను రిసెప్షన్ లాంజ్ దగ్గరే నిలబడి కిటికీ గుండా బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తుంది. రామ్ నెమ్మదిగా ఆమె వెనుక వచ్చి నిలబడ్డాడు. వర్షం చాలా గట్టిగా పడుతుంది జాను. కార్ కీస్ నా దగ్గరున్నాయి. పద వెళ్దాం అన్నాడు ఎప్పటిలానే గంభీరంగా వాయిస్ పెడుతూ. జాను వెనక్కి తిరిగి చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. కారులో ఏముందండి రామ్ గారు, ఏసీ ఆన్ చేసుకొని అద్దాలు మూసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అలాంటి చల్లని వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా అల్లం టీ తాగుతూ రోడ్డు పక్కన నిలబడి ఆస్వాదించడంలో ఉన్న మజా మీ సిటీ కార్లలో దొరకదు అంది. అవునా, అయితే పద, ఈరోజు నువ్వు చెప్పినట్టే చేద్దాం అన్నాడు రామ్ ఊహించని విధంగా. జాను ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. రామ్ తన కాస్ట్లీ కార్ని రోడ్డు పక్కన ఆపి జానుతో కలిసి ఒక చిన్న టీ బండి దగ్గరికి వెళ్ళాడు. చుట్టూ వర్షపు జల్లులు పడుతుంటే ఆ బండి వాడు మట్టి కప్పుల్లో ఇద్దరికి వేడివేడిగా అల్లం టీ ఇచ్చాడు. రామ్ ఆ మట్టి కప్పుని చేతిలోకి తీసుకొని చిన్నగా టీ సిప్ చేస్తూ జాను వైపు చూశాడు. వర్షపు చినుకులు జాను ముఖంపై పడి మెరుస్తుంటే ఆమె మరింత అందంగా కనిపిస్తుంది. జాను, నిన్ను మొదట్లో చాలా మాట్లాడినాను కదా, పల్లెటూరు పిల్లవని, నా రేంజ్ కాదని. ఐఎమ్ సారీ అన్నాడు రామ్ చాలా లో వాయిస్తో. తన ఈగోని పక్కన పెట్టి జాను టీ కప్ పట్టుకొని రామ్ వైపు చూసింది. అతని కళ్ళల్లో ఎప్పుడూ ఉండే పొగరు స్థానంలో ఈరోజు ఒక స్వచ్ఛమైన పశ్చాత్తాపం కనిపించింది. పర్లేదండి రామ్ గారు, సిటీలో పెరిగిన మీకు పల్లెటూరు వాళ్ళంటే కేవలం అమాయకులు, ఏమీ తెలియని వాళ్ళు అనే ఫీలింగ్ ఉండటం సహజమే. కానీ మా పల్లెటూరు వాళ్ళకి ఎంత ఆత్మగౌరవం ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రేమిస్తే ప్రాణమిచ్చే గుణం కూడా ఉంటుంది అంది జాను ఎంతో ఆర్ద్రంగా. రామ్ జానుకి మరింత దగ్గరగా జరిగాడు. నువ్వు కేవలం నా కంపెనీకి 100 కోట్ల ప్రాజెక్ట్ మాత్రమే తీసుకురాలేదు జాను, ఈ సీఈఓ మనసుని కూడా గెలిచావు. నా ఈగోని దించి నన్ను ఒక మంచి మనిషిగా మార్చావు. ఈ రామ్ మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు అంటూ రామ్ ఎంతో ప్రేమగా జాను చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. జాను ముఖం ఒక్కసారిగా సిగ్గుతో ఎర్రబడింది. రామ్ చూపులోని ప్రేమని చూసి ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. వర్షం వెలిసాక ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే హాల్లో కూర్చొని ఉన్న రాజేశ్వరి వీళ్ళిద్దరి చేతులు కలిసి ఉండటం, ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకోవడం గమనించి ఎంతో సంతోషపడింది. వెంటనే రాజోలులో ఉన్న సత్యనారాయణ గారికి ఫోన్ చేసి, అన్నయ్య, నువ్వు అనుకున్నట్టే మన రామ్ జానుల బంధం గట్టిపడింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు అని చెప్పింది. ఫోన్లో ఆ మాట విన్న సత్యనారాయణ గారి గుండె ఆనందంతో నిండిపోయింది. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. రాత్రివేళ తమ పెద్ద బెడ్రూమ్లో జాను విండో దగ్గర నిలబడి ఉండగా రామ్ వెనుక నుండి వచ్చి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన వైపుకు గట్టిగా లాక్కున్నాడు. జాను అతని వెచ్చని కౌగిలలో ఒదిగిపోయింది. ఏమండి రామ్ గారు, రూల్స్ బుక్ ఏమైంది అంది జాను నవ్వుతూ వెనక్కి తిరిగి అతని కళ్ళల్లోకి చూస్తూ. ఆ రూల్స్ బుక్ని ఎప్పుడో డస్ట్బిన్లో పడేశాను జాను. ఇకపై నా జీవితంలో ఒకే ఒక్క రూల్, అది నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం అంటూ రామ్ ఆమె పెదవులపై ఎంతో మృదువుగా ప్రేమగా ముద్దు పెట్టాడు. రాత్రి 8 గంటలవుతుంది. హైదరాబాద్ నగరంలో లైట్గా లీజింగ్ చిరుజల్లులు పడుతున్నాయి. రామ్ తన లగ్జరీ కార్లో ఇంటికి చేరుకున్నాడు. రోజంతా ఆఫీస్ మీటింగ్స్, టెన్షన్స్ వల్ల చాలా అలసిపోయి ఉన్నాడు. కోటు విప్పి సోఫాలో పడేసి, జాను కాస్త కాఫీ తీసుకురావా అంటూ బెడ్రూమ్లోకి అడుగుపెట్టాడు.
రూమ్లో డిమ్ లైటింగ్ ఆన్ చేసి ఉంది. జాను మంచంపై కూర్చొని ఏదో బుక్ చదువుకుంటుంది. రామ్ రావడం చూసి కూడా ఆమె అస్సలు పట్టించుకోనట్టు ఆ బుక్ వైపు చూస్తూ ఉండిపోయింది. రామ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు నడిచాడు. మంచంపై కూర్చొని ఆమె చేతిలోని బుక్ ని పక్కకు లాగాడు. ఏంటి మిస్సెస్ జాహ్నవి గారు, మొగుడు ఆఫీసు నుండి వస్తే కనీసం ఒక చిన్న చిరునవ్వు కూడా లేదు, అంత సీరియస్ గా ఏం చదువుతున్నా అన్నాడు ఆమె బుగ్గను తన వేలుతో మెల్లగా తాకుతూ. జాను ముఖం పక్కకు తిప్పుకొని బొంగమూతి పెట్టింది. మీతో నేను మాట్లాడను. ఆఫీస్ నుండి రావడం లేట్ అయింది, పైగా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. మీకు మీ ఆఫీస్ పనిలే ముఖ్యం, నేను అస్సలు గుర్తుండాను కదా అంది ఎంతో ముద్దుగా అలక ప్రదర్శిస్తూ. రామ్ నవ్వేశాడు. ఆమె అలిగితే ఎంత అందంగా ఉంటుందో అతనికి తెలుసు. నెమ్మదిగా జాను నడుము చుట్టూ చేయివేసి ఆమెను తన వైపుకు గట్టిగా లాక్కున్నాడు. జాను చటుక్కున రామ్ గుండెలపై వాలిపోయింది. అయ్యో, మా బుజ్జి తల్లి ఎందుకే నాలుగింది? ఈరోజు చాలా ఇంపార్టెంట్ బోర్డు మీటింగ్ ఉంది బంగారం, అందుకే ఫోన్ సైలెంట్లో పెట్టాను. అయినా ఆఫీస్లో 100 మంది నా వాయిస్ వింటేనే వణికిపోతారే, కానీ ఇక్కడ నా పెళ్ళం చిన్న బొంగమూతి పెడితే నా గుండె ఆగిపోయినంత పని అవుతుంది తెలుసా అన్నాడు రామ్ ఆమె కళ్ళలోకి ఎంతో రొమాంటిక్ గా చూస్తూ. జాను కళ్ళు దించుకొని అతని షర్ట్ బటన్స్ ని ఆడుకుంటూ, నిజంగానేనా? మరి నా కోసం ఏం తెచ్చారు అంది నెమ్మదిగా. రామ్ తన ప్యాకెట్లో నుంచి ఒక అందమైన వెండి పట్టీల జతను తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఈరోజు మనం మ్యారేజ్ మంత్లీ యానివర్సరీ కదా, అందుకే నీకోసం ప్రత్యేకంగా చేయించాను అన్నాడు. జాను ముఖం ఒక్కసారిగా ఆనందంతో వెలిగిపోయింది. అబ్బా, ఎంత బాగున్నాయో, మీరే నా కాళ్ళకి పెట్టాలి అంది హక్కుగా తన కాళ్ళను రామ్ ఓడిలో పెడుతూ. రామ్ కిందకు వంగి ఎంతో ఆప్యాయంగా జాను కాళ్ళకి ఆ పట్టీలను తొడిగాడు. ఆ పట్టీల గజ్జల సడి ఆ నిశ్శబ్ద రాత్రిలో ఎంతో మధురంగా వినిపించింది. పట్టీలు పెట్టడం పూర్తయ్యాక రామ్ ఆమె పాదాలపై ఎంతో ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకి జాను ఒళ్ళు ఒక్కసారిగా పులకరించింది. రామ్ నెమ్మదిగా పైకి లేచి జాను ముఖాన్ని తన 2 చేతులలోకి తీసుకున్నాడు. బయట వర్షం వేగం పుంజుకుంటుంటే లోపల గదిలో మాత్రం ఇద్దరి శ్వాసల వేగం పెరిగింది. జాను, నువ్వు నా పక్కన ఉంటే ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోతాను అంటూ రామ్ ఆమె వణుకుతున్న పెదవులపై తన పెదవులను ఉంచాడు. ఆ చల్లని రాత్రిలో ఇద్దరి హృదయాలు అనంతమైన రొమాంటిక్ లోకంలో ఏకమైపోయాయి. మరుసటి రోజు ఉదయం వీకెండ్ కావడంతో ఆఫీస్ గోల లేదు. రాత్రంతా కురిసిన వర్షానికి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా చల్లగా ఉంది. రామ్ తెల్లవారుజామున లేచి జాని కోసం తనే స్వయంగా బెడ్ కాఫీ తయారు చేసి తీసుకొచ్చాడు. మంచంపై బోర్లో పడుకొని ఇంకా గాఢ నిద్రలో ఉన్న జాను జుట్టు ముఖంపై పడి ఉంది. రామ్ కాఫీ కప్పు పక్కన పెట్టి మంచంపై ఆమె పక్కన మోచేతిపై వాలి పడుకున్నాడు. నెమ్మదిగా ఆమె ముఖంపై ఉన్న జుట్టుని పక్కకు జరుపుతూ ఆమె చవి లంబింకను మునివేళ్లతో తాకాడు. ఆ వెచ్చని స్పర్శకి జాను నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా రామ్ ఎంతో ప్రేమగా తన వైపే చూస్తూ కనిపించేసరికి ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు విసిరింది. గుడ్ మార్నింగ్ పెళ్ళంగారు, చల్లటి కాఫీ రెడీగా ఉంది, అలాగే నీ మొగుడు కూడా రెడీగా ఉన్నాడు. ఈరోజు మనం ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం, త్వరగా రెడీ అవ్వు అన్నాడు రామ్ ఆమె ముక్కుని సున్నితంగా నొక్కుతూ. లాంగ్ డ్రైవా, ఎక్కడికి అంది జాను బద్ధకంగా రామ్ చేతిలో పట్టుకొని తన వైపుకి లాక్కుంటూ. అదొక సర్ప్రైజ్, నువ్వు రెడీ అయితేనే చెప్తా అంటూ రామ్ ఆమెను బలవంతంగా లేపాడు. అనంతగిరి హిల్స్ వైపు వెళ్లే ఘాట్ రోడ్డు వైపు రామ్ కారు దూసుకుపోతుంది. రోడ్డుకి ఇరువైపులా దట్టమైన అడవి, కొండలపై నుండి జారుతున్న
జారుతున్న పొగమంచు ఆ ప్రదేశాన్ని ఒక కలలా లోకంలో మార్చేశాయి. రామ్ కార్ రూఫ్ పైకప్పు ఓపెన్ చేసి విండోస్ అన్ని దించేశాడు. చల్లని గాలి జాను ఒంటిని తాకుతుంటే ఆమె సీట్లో నుంచి కాస్త పైకి లేచి రెండు చేతులు చాచి ఆ ప్రకృతిని ఆస్వాదించడం మొదలుపెట్టింది. రామ్, ఎంత బాగుందో కదా, అచ్చం మా ఊరి వాతావరణం లాగే ఉంది అంది జాను ఆనందంతో చప్పట్లు కొడుతూ. రామ్ కార్ని రోడ్డు పక్కన ఉన్న ఒక ఎత్తైన వ్యూ పాయింట్ దగ్గర ఆపాడు. చుట్టూ మనుషులు ఎవరూ లేరు, కేవలం ప్రకృతి. దానికి తోడు పలచటి పొగమంచు. కారు దిగిన జాను చలికి కాస్త వణుకుతుంటే రామ్ వెంటనే కారు వెనుక సీట్లో ఉన్న తన వెచ్చని లాంగ్ జాకెట్ తీసి రామ్ భుజాలపై కప్పాడు. అంతేకాదు, వెనుక నుండి వచ్చి ఆమెను పూర్తిగా తన కౌగిలిలో బంధించాడు. ఇప్పుడు చలిగా ఉందా జాను అని రామ్ ఆమె మెడ దగ్గర చాలా మృదువుగా అడిగాడు. అతని వెచ్చని శ్వాస తగలగానే జాను కళ్ళు మూసుకొని అతని గుండెలపై మరింతగా అతుక్కుపోయింది. మీ కౌగిలి ఇంతకంటే వెచ్చని జాకెట్ ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు రామ్ అంది జాను అతని చేతులను తన చేతులతో నొక్కి పడుతూ. రామ్ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. చల్లటి గాలికి జాను ముఖం కాస్త గులాబీ రంగులోకి మారింది. ఆమె కళ్ళల్లో రామ్ పట్ల ఉన్న అమితమైన ప్రేమ, ఆరాధన స్పష్టంగా కనిపిస్తున్నాయి. రామ్ నెమ్మదిగా వంగి తన నుదిటిపై తన పెదవులను ఉంచాడు. ఆ తర్వాత ఆమె ముక్కుపై, ఆపై బుగ్గలను ముద్దాడుతూ నెమ్మదిగా పెదవుల వైపు సాగాడు. జాను గుండె వేగం పెరిగింది. చుట్టూ ఉన్న మంచు తెరలు వారిద్దరిని ప్రపంచానికి కనిపించకుండా దాచిస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ చల్లని కొండల్లో మంచు కురుస్తున్న వేళ ఇద్దరి పెదవులు ఒకరినొకరు పూర్తిగా ఆస్వాదిస్తూ ఏకమైపోతున్నాయి. ఆ రొమాంటిక్ మూమెంట్లో సమయమే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. కార్ లోపల లైట్ గా సాంగ్ ప్లే అవుతుంటే రామ్ జాను చేతిని పట్టుకుని ఆ మంచులోనే చిన్నగా డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. జాను నవ్వుతూ రామ్ చుట్టూ తిరుగుతూ అతని ప్రేమని పూర్తిగా తన గుండెల్లో నింపుకుంది. ఆ మంచు తెరల మధ్య రామ్ జానుల రొమాంటిక్ డాన్స్ సాగుతుండగా కారు సీట్లో ఉన్న రామ్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయింది. ఆ మధురమైన క్షణాల నుండి బయటకు రావడం ఇష్టం లేకపోయినా ఫోన్ స్క్రీన్ పై మమ్మీ అని కనిపించేసరికి రామ్ చటుక్కున కాల్ లిఫ్ట్ చేశాడు. రామ్, ఎక్కడున్నావురా? మీరు త్వరగా ఇంటికి రండి. జాను వాళ్ళ నాన్నగారికి సత్యనారాయణ గారికి ఒంట్లో బాలేదంట, అస్సలు బాలేదంట. ఇప్పుడే ఊరి నుండి ఫోన్ వచ్చింది. ఆయన నిన్ను జానుని అర్జెంటుగా రమ్మంటున్నారు అంది రాజేశ్వరి గారు కంగారుగా. ఆ మాట వినగానే జాను ముఖంలో ఆనందం ఒక్కసారిగా మాయమైపోయింది. చేతిలోని పూలు కింద పడిపోయాయి. నాన్నగారికి ఏమైంది రామ్? ప్లీజ్, మనం ఇప్పుడే ఊరి బయలుదేరాలి అంది కళ్ళల్లో నీళ్లతో వణికిపోతూ. రామ్ ఆమె భుజాలను పట్టుకొని, జాను కంగారు పడుకో, నేనున్నానుగా, నాన్నగారికి ఏమీ కాదు, మనం ఇప్పుడే రాజోలు వెళ్తున్నాం అని ఆమెను కారులో కూర్చోబెట్టి కార్ని 100 కిలోమీటర్ల వేగంతో హైవే వైపును పోనిచ్చాడు. హైదరాబాద్ నుండి రాజోలు వెళ్లే దారంతా జాను ఏడుస్తూనే ఉంది. చిన్నప్పటి నుండి నాకన్నీ తనే రామ్, నాన్నకేమైనా అయితే నేను తట్టుకోలేను అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. రామ్ ఒక చేత్తో స్టీరింగ్ ని పట్టుకుని మరో చేత్తో జాను చేతిని గట్టిగా తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె చేతిని ముద్దు పెట్టుకుంటూ, జాను, నా వైపు చూడు, నీకు ఈ రామ్ ప్రాణం ఉన్నంత వరకు ఎలాంటి రోటు రానివ్వను. నాన్నగారి బాధ్యత నాది. నువ్వు ఏడిస్తే నా గుండె ఆగిపోతుంది. బంగారం, ప్లీజ్ ఏడవకు అన్నాడు ఎంతో ఆర్ద్రంగా. రామ్ మాటల్లో వెచ్చదనం, ఆ నమ్మకం జాను మనసుకి ఎంతో ఉపశమనాన్ని ఇచ్చాయి. ఆమె రామ్ భుజంపై తలవాల్చి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. రాత్రి 9 గంటలకల్లా రామ్ కార్ రాజోలులోని ప్రెసిడెంట్ గారి ఇంటి ముందు ఆగింది. జాను కారు దిగి పరుగున ఇంట్లోకి వెళ్ళింది. హాల్లోని మంచంపై సత్యనారాయణ గారు పడుకొని ఉన్నారు. నాన్న అంటూ జాను
కన్నీళ్లతో ఆయన కాళ్ళపై పడిపోయింది. రామ్ కూడా కంగారుగా ఆయన పక్కనే కూర్చున్నాడు. కానీ జానుని రామ్ని చూడగానే సత్యనారాయణ గారు మంచం పై నుండి చటుక్కున లేచి కూర్చున్నారు. ఆయన ముఖంలో ఎలాంటి జబ్బు లక్షణాలు లేవు. పైగా ఎంతో హుషారుగా నవ్వారు. నాన్న, నీకు ఒంట్లో బాగాలేదన్నారు అంది జాన్ని కళ్ళు తుడుచుకుంటూ. ఆశ్చర్యంగా, నాకు బాగానే ఉందిరమ్మా. మీ అత్తయ్య రాజేశ్వరి నేను కలిసి ఆడిన చిన్న నాటకం ఇది. పెళ్ళై నెల రోజులు దాటుతున్నా మీరు సిటీ టెన్షన్లో పడి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం లేదనిపించింది. అందుకే మీ ఇద్దరిని ఇక్కడికి రప్పించా. ఈ కార్తీక మాసంలో మన ఊరి గుడిలో దంపతుల పూజ ఉంది. మీరిద్దరూ రేపు ఆ పూజలో కూర్చోవాలి. అది నా కోరిక అన్నారు సత్యనారాయణ గారు నవ్వుతూ. రామ్ జాను ఒకరినొకరు చూసుకొని ఊపిరి పీల్చుకున్నారు. రామ్ నవ్వుతూ, మావయ్య ఎంత పని చేశావు. జాను ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచేలా చేసుకుంది అన్నాడు జాను వైపు చూసి కన్ను కీటుతూ. అందరూ డిన్నర్ ముగించాక జాను వాళ్ళ పాత పెంకుటింటిపై అంతస్తులో ఉన్న ఓపెన్ టెర్రస్ పైకి వచ్చింది. ఊరి వాతావరణం ఎంతో నిశ్శబ్దంగా ఉంది. చుట్టూ కొబ్బరి చెట్ల గాలి ఆకాశంలో నిండు వెన్నెల కురుస్తుంది. జాను రేలింగ్ పట్టుకొని వెన్నెలను చూస్తుండగా వెనుక నుండి రామ్ నెమ్మదిగా వచ్చి ఆమె నడుముని తన బలమైన చేతులతో చుట్టేశాడు. జాను చలికి కాస్త వణుకుతూ అతని గుండెలకి వెనక్కి జరిగింది. సిటీ రొమాన్స్ కంటే ఈ పల్లెటూరి వెన్నెల్లో నా పెళ్ళం కౌగిలిలో ఉండడం చాలా వెచ్చగా ఉంది అన్నాడు రామ్ ఆమె చెవి లంబింకను ముద్దు పెట్టుకుంటూ. నాన్నగారు అబద్ధం చెప్పారని కోపం రాలేదా రామ్ అంది జాను వెనక్కి తిరిగి అతని మెడలో చేతులు వేస్తూ. అసలు లేదు. మీ నాన్నగారు ఆ అబద్ధం చెప్పబట్టే కదా నా భార్యకి నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలిసింది. జాను, నువ్వు నా ప్రాణం అంటూ రామ్ ఆమె ముఖాన్ని పైకి లేపాడు. ఆ పల్లెటూరు వెన్నెల సాక్షిగా చల్లని గాలి నడుము రామ్ జాను పెదవులను తన పెదవులతో లాక్ చేసేశాడు. ఈసారి ఆ ముద్దులో కంగారు లేదు, కేవలం ఒకరినొకరు ఎప్పటికీ వదులుకోమనే అనంతమైన నమ్మకం, వెచ్చని ప్రేమ మాత్రమే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం రాజోలి గ్రామంలోని కోదండరామస్వామి ఆలయం మంగళ వాయిద్యాలతో మారుమోగిపోతుంది. కార్తీక మాసం కావడంతో ఊరిలోని ముత్తైదువులంతా పట్టు చీరలతో గుడికి వచ్చారు. జాను పండగ కళ ఉట్టిపడేలా ముదురు ఆకుపచ్చ రంగు పట్టు చీర కట్టుకొని తలలో మల్లెపూలు పెట్టుకొని దేవకన్యలా సిద్ధమైంది. మరోవైపు రామ్ తెల్లటి పట్టు పంచె లాల్చి వేసుకొని పక్కా పల్లెటూరి పెళ్లి కొడుకులా మారిపోయాడు. ఆ కాస్ట్లీ సియ్యువు పట్టు పంచులో అంత అందంగా కనిపిస్తుంటే జాను కళ్ళు తిప్పుకోలేకపోయింది. గుడి ప్రాంగణంలో దంపతులు పూజ కోసం పీటలు వేశారు. రామ్ జాను ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. చుట్టుపక్కల ఊరి జనం అంతా ప్రెసిడెంట్ గారి అల్లుడు, సిటీలో అంతా పెద్ద త్వర అయినా మన ఊరి పద్ధతి ప్రకారం ఎంతో చక్కగా కూర్చున్నాడో అని మెచ్చుకుంటూ మాట్లాడుకుంటున్నారు. పురోహితులు మంత్రాలు చదువుతూ అమ్మ భర్త చేతిలో చేయి వేసి సంకల్పం చెప్పుకో అన్నారు. జాను నెమ్మదిగా తన చేతిలో రామ్ అరచేతిలో పెట్టింది. అంతే. రామ్ ఆ ముత్తైదువులు ఊరి జనం ఎవరూ గమనించకుండా జాను వేళ్లను గట్టిగా నొక్కుతూ తన బొటని వేలితో ఆమె అరచేతిపై మెల్లగా నిమిరడం మొదలుపెట్టాడు. జాను ముఖం ఒక్కసారిగా గులాబీ రంగులోకి మారిపోయింది. చుట్టూ అంతమంది ఉండడంతో ఆమె గట్టిగా ఏమి అనలేక రామ్ వైపు కళ్ళతోనే ఏం చేస్తున్నారు అన్నట్టు కోపంగా చూసింది. రామ్ ఏమీ తెలియని అమాయకుడిలో ముఖం పెట్టి పురోహితుల వైపు చూస్తున్న చాలా తక్కువ వాయిస్తో పూజ నియమం జాను.
ఎంత గట్టిగా బంధించబడి ఉంటే అంత మంచిదంట. అందుకే నీ చేతిని వదలడం లేదు అన్నాడు వెట్టికారంగా కన్నుగీటితో. అవునా సిటీ బాబు గారు, చుట్టూ మా ఊరి వాళ్ళంతా చూస్తున్నారు. కాస్త మర్యాదగా ఉండండి. ఇంటికి వెళ్ళాక మీ సంగతి చెప్తా అంది జాను పెదవులు కదపకుండా, గొంతు నొక్కుకుంటూ. పూజ ముగిసాక సాంప్రదాయం ప్రకారం రామ్ జాను నుదుట కుంకుమ పెట్టాలి. రామ్ తన వేలితో కుంకుమ తీసుకొని జాను ముఖాన్ని ఎంతో ఆప్యాయంగా పైకి లేపాడు. అందరి ముందర ఆమె నుదుటిపై ఎంతో లోతుగా కుంకుమ దిద్దుతూ ఆమె కళ్ళల్లోకి నేరుగా చూశాడు. ఆ చూపులోని ప్రేమికుడి తీక్షణతకి జాను గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. పూజ ముగిసి ఇంటికి వచ్చాక సత్యనారాయణ గారు రామ్ని పిలిచి, రామ్, మన ఊరి చివర ఉన్న కొబ్బరి తోటలోకి వెళ్ళి రామ్మా, అక్కడ కొత్తగా వేసిన అరటి తోట ఎలా ఉందో చూసి రా అని పంపించారు. రామ్ జానుని కూడా తనతో పాటు రమ్మని సైగ చేశాడు. మధ్యాహ్నం వేళ దట్టమైన కొబ్బరి తోటలో ఎండ కూడా చొరబడినంతగా ప్రశాంతంగా ఉంది. పచ్చటి గట్టి, చల్లని గాలి నడుమ రామ్ జాను ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. జాను కాస్త ముందుకు నడుస్తుండగా రామ్ ఒక్కసారిగా వెనుక నుండి వచ్చి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఒక పెద్ద కొబ్బరి చెట్టు చాటుకు లాక్కున్నాడు. జాను చటుక్కున రామ్ గుండెలకు అతుక్కుపోయింది. రామ్, ఏంటిది? తోటలో ఎవరైనా చూస్తారు అంది జాను కంగారుగా అతని రొమ్ముపై చేతులు పెట్టి నెట్టేయడానికి ప్రయత్నిస్తూ. ఎవరు లేరిక్కడ జాను. ఉన్నా నాకేం భయం లేదు. పొద్దుటి నుంచి గుడిలో నన్ను ఎంత ఇబ్బంది పెట్టావో తెలుసా? ఆ పట్టు చీరలో ఆ మల్లెపూల వాసనతో నన్ను అసలు తట్టుకొనివ్వలేదు అంటూ రామ్ ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. రామ్ ఆమె తలలోని మల్లెపూలను తాకుతూ ఆమె మెడ వంపుల్లో తన పెదవులని ఉంచాడు. ఆ వెచ్చని ముద్దుల వేడికి జాను ఒళ్ళు ఒక్కసారిగా వణికిపోయింది. ఆమె చేతులు రామ్ జుట్టులోకి వెళ్ళి అతన్ని తనకి ఇంకా దగ్గరగా లాక్కున్నాయి. జాను, నువ్వు నా పల్లెటూరి జానువైనా సిటీ వైఫ్ అయినా ఈ రామ్ ఊపిరి కేవలం నీకోసమే ఆడుతుంది అంటూ రామ్ ఎంతో ఆకలిగా ఆమె పెదవులను తన పెదవులతో కప్పేశాడు. ఆ పచ్చటి ప్రకృతి సాక్షిగా కొబ్బరి తోటల నీడన ఇద్దరి ప్రేమామృతం మళ్ళీ వెలువెత్తుతుంది. రాజులలో ఆ అందమైన రోజులు ముగించుకొని రామ్ జాను మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నారు. అయితే జానుకి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలని రామ్ అప్పటికే అంతర్జాతీయ విమాన టికెట్లు బుక్ చేసి ఉంచాడు. ఆఫీసు నుండి రాగానే జాను చేతిలో 2 పాస్పోర్ట్లు, ప్యారిస్ వెళ్ళే బోర్డింగ్ పాస్లు పెట్టాడు. రామ్, ప్యారిసా? ప్రేమికుల నగరం కదా రామ్ అంది జాను నమ్మలేనట్లు కళ్ళు పెద్దవి చేస్తూ ఆనందంతో. అవును బంగారం, నీలాంటి అందమైన భార్య కోరికనందుకు దొరికినందుకు ఆ ప్రపంచ ప్రసిద్ధి ఈవిల్ టవర్ సాక్షిగా నేను ప్రేమని నీకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. రేపే మన ఫ్లైట్ అన్నాడు రామ్ ఆమెను పైకి లేపి గిరగిరా తిప్పుతూ. 2 రోజుల తర్వాత ప్యారిస్ నగరంలో రాత్రివేళ చలి విపరీతంగా ఉంది. మంచు కరుస్తూ రోడ్లన్నీ తెల్లగా మెరిసిపోతున్నాయి. జాను ఆ స్టైలిష్ వైట్ కలర్ లాంగ్ ఓవర్ కోట్, గ్లౌస్ వేసుకొని రామ్ చేతిని గట్టిగా పట్టుకొని నడుస్తుంది. రామ్ కూడా కాస్ట్లీ లెదర్ జాకెట్తో ఎంతో హ్యాండ్సమ్గా ఉన్నాడు. దూరంగా ఈవిల్ టవర్ వేల కొద్ది బంగారపు వర్ణపు దీపాలతో వెలిగిపోతూ అద్భుతమైన కాంతితో కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసి జాను మైమరిచిపోయింది. రామ్, ఎంత అద్భుతంగా ఉందో కదా, నిజంగా ఇది ఒక కలలా ఉంది అంది జాను చలికి పెదవులు వణుకుతుండగా. రామ్ నవ్వుతూ ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకొని తన కోట్ పాకెట్స్ లోపల పెట్టాడు. అతని చేతులు వెచ్చదనం జానుకి ఎంతో హాయినిచ్చింది. ఈ ప్రపంచంలో ఎంతటి అందమైన ప్రదేశం ఉన్నా నా పక్కన నువ్వు లేకపోతే అది శూన్యం జాను. ఈ ఈఫిల్ టవర్ కంటే, ఈ ప్యారిస్ నగరం కంటే నా గుండెల్లో ఉన్న నీ ప్రేమే నాకు అత్యంత విలువైనది అన్నాడు రామ్ ఎంతో లోతుగా జాను కళ్ళల్లోకి చూస్తూ.
టవర్ కింద లైటింగ్స్ మెరుస్తుండగా చల్లని మంచు జల్లులు వారిపై పడుతున్నాయి. రామ్ నెమ్మదిగా జాను కోటు బెల్ట్ పట్టుకొని ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. జాను వణుకుతున్న పెదవులతో ఆశగా రామ్ ముఖం వైపు చూసింది. రామ్ తన గ్లౌస్ తీసేసి తన వెచ్చని అరచేతులతో జాను బుగ్గలను నిమిరాడు. ఆమె కళ్ళలో ఉన్న ప్రేమను చూస్తూ నెమ్మదిగా వంగి ఆమె పెదవులను తన పెదవులతో ముంచెత్తాడు. ఆ చల్లని విదేశీ గడ్డపై ఆ నిశ్శబ్ద రాత్రివేళ ఇద్దరి శ్వాసలు ఒక్కటయ్యాయి. ఆ ముద్దులో రాజోలు పల్లెటూరి స్వచ్ఛత ఉంది. సిటీ లైఫ్ తాలూకా లగ్జరీ ఉంది. అన్నిటికీ మించి ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే ఇద్దరి మనసుల కలయిక ఉంది. జాను చేతులు రామ్ మెడ చుట్టూ గట్టిగా బిగుసుకున్నాయి. చుట్టూ ఉన్న విదేశీయులు ఆ అందమైన జంటను చూసి మురిసిపోతూ చప్పట్లు కొట్టారు. జాను సిగ్గుతో రామ్ గుండెల మీద చాటున ముఖం దాచుకుంది. రామ్ ఆమెను గట్టిగా హత్తుకొని, ఐ లవ్ యూ జాను, ఎప్పటికీ ఏ జన్మకైనా నువ్వే నా ప్రాణం అని ఆమె చెవులలో గుసగుసలాడాడు. అలా పల్లెటూరి గట్టున మొదలైన వారి చిన్న అలకలు, ఈగోలు ఈరోజు ప్రపంచ దేశాలు దాటి ప్యారిస్ నగరపు వెన్నెల్లో ఒక ఎప్పటికీ వాడిపోని అత్యంత రొమాంటిక్ ప్రేమ కావ్యంగా సంపూర్ణ సుఖాంతమైంది. సమాప్తం. అండ్ ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. ఇందులో 1 డే స్టోరీస్ మాత్రమే వస్తాయి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.